సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూలు పౌర్ణమి సందర్భంగా మార్కండే ఆలయంలో ప్రత్యేక పూజలు, సామూహిక జంధ్యాధారణ కార్యక్రమం. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. సిరిసిల్లలో కేటీఆర్ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీజేపీ పార్టీ నాయకులు. రాజన్న ఆలయ క్షేత్రంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం. మార్కండే శోభయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నూలు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని మార్కండే ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. హోమ కార్యక్రమాలు చేపట్టి సామూహిక జంధ్యాధారణ కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలీల ఆరాధ్య దైవమైన మార్కండేయుని ప్రతిమకు పూజలు నిర్వహించారు. పద్మశాలీలు వస్త్రం నేసే నూలు పుట్టిన రోజు దినంగా ఈ నూలు పౌర్ణమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అలాగే సామూహిక జంజిరాలు ధరించడం ఈ రోజు ప్రత్యేకత. మార్కండేయుని వారసులుగా పద్మశాలీలకు గొప్ప పౌరాణిక చరిత్ర ఉందని పద్మ బ్రాహ్మణులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీపుర ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సకల సస్యాభివృద్ధ్యర్థం సకల ధర్మ దేశ స్వాతంత్ర్యంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేసి ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ నేతృత్వంలో దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం చాలా గొప్పదని, ఇందులో ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు జైలు పాలయ్యారని పట్టణ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. బ్రిటిష్ నిర్బంధ కాండ నుండి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే వరకు క్విట్ ఇండియా ఉద్యమం గొప్ప మైలురాయని పేర్కొన్నారు. ఇలాంటి రోజును కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకుడూరి బాలరాజు, సూర్యదేవరాజు, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది. ఆనాడు భారతదేశ పరిస్థితుల్లో
మన యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్తున్న రోజులలో 1938లో అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఆసరాగా తీసుకొని 1942లో కిట్ ఉద్యమము గాంధీజీ గారు స్థాపించడం జరిగింది. అప్పుడు ఆ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, నెహ్రూ గారు కానీ, హనీ బెసెంట్ గారు కానీ ఇతరత్ర గొప్ప గొప్ప నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొని మనం క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ముందుకు పోతే మనకు స్వతంత్రం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని ఆసరాగా తీసుకొని ఆనాడు పట్టణాలలో మొదలైనటువంటిది పల్లెల వరకు చేరుకొని అత్యంత గొప్పగా ఆ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని నెరవేర్చి మనకు స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి ఈ రోజును స్మరించుకుంటూ ఈ రోజు జెండా ఎగరడం జరిగింది. దానికి ధన్యవాదాలు. 87 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల బ్రిటిష్ కబంధాల హస్తాల నుండి ఈ భారతదేశ స్వతంత్రాన్ని తేవడానికి మహాత్మా గాంధీ గారు, బాపూజీ గారు ఆ రోజు ఆగస్టులో బాంబేలో ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన సందర్భంగా దీనిని ఆగస్టు ఉద్యమం కూడా పిలుచుకుంటూ ఈ ఆగస్టులో ఈ క్విట్ ఇండియా ఉద్యమం మహామహులు స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని పారదోలడానికి ఈ దేశం నుండి ఆ రోజు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మహామహులందరినీ కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా జైలు పాలు చేసి ఏ ఒక్కరిని కూడా బయటకు రాకుండా వారు ఎంతో నిర్బంధించినటువంటి బ్రిటిష్ పాలన, ఆ పాలనకు వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, బాపూజీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని వారికి విధిలేని పరిస్థితిలో 47లో ఈ యొక్క స్వాతంత్రం ఇచ్చేటువంటి పరిస్థితిని మెడల వంచి తీసుకొచ్చినటువంటి ఉద్యమకారులు వారందరూ కూడా మేము ఈ క్విట్ ఇండియా దినం రోజున వారందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారందరికీ జోహార్లు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరొకసారి ఆ మహానుభావులను మహనీయులను తలుచుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని మేము కూడా తీసుకుంటూ ఆ ప్రకారంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఆ రోజు మోతీలాల్ నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ గారు కానీ, ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క పరంపరలో మేమందరం నడుచుకుంటూ దేశ స్వాతంత్రం కోసం, భారతదేశం యొక్క సమృద్ధి కోసం మేమందరం కూడా పాటుపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షలకు అందరికీ తెలియజేస్తాం. మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భారతదేశానికి విముక్తి కలిగించడానికి ఈ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, మాకు భారతదేశ స్వతంత్రం లభించాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి ఉక్కు సంకల్పంతో క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఒక మహోద్యమంగా గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు, దేశ రాజధాని వరకు కూడా ఒక మహోద్యమంగా జరిగినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం యొక్క తాకిడికే బ్రిటిష్ వాళ్ళు తల ఒగ్గక తప్పలేదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టి ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తేవడానికి అసువులు బాసినటువంటి వారి నాయకత్వంలో ఎంతోమంది అసువులు బాసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఉద్యమాన్ని కొనసాగించి స్వాతంత్రం లభించే వరకు, భారతదేశాన్ని వదిలిపెట్టే వరకు విడిచిపెట్టకుండా బ్రిటిష్ వాళ్ళ వెంబడి పడి శాంతియుత మార్గంలో, అహింసా మార్గంలో చేపట్టినటువంటి మహాత్మా గాంధీ గారి ఉద్యమం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా అందరం ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, ప్రజలందరూ కూడా జరుపుకుంటూ మరి వారిని స్మరించుకుంటూ వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం, ఈ లౌకిక వాదాన్ని కాపాడటం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి పౌరుడు మరి జాతీయ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి నేడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క భారతదేశ సమైక్యత, సమగ్రతల కోసం పాటుపడుతున్నటువంటి ఏదైతే మతతత్వ, కులతత్వ, ప్రాంతీయతత్వ పార్టీలకు చెమరగీతం పాడి ఆ రోజు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ గారికి అందరం బాసటగా నిలిచి ఈ దేశ స్వాతంత్ర్యాన్ని, సమగ్రతను
కాపాడాల్సిన బాధ్యత నేటి యువతరం మీద మనందరిపైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతీయ నేతలందరికీ ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానీకానికి ఈరోజు రాఖీ పౌర్ణిమ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే ప్రకారంగా జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు అయినటువంటి సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరి హృదయపూర్వక యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్క మారు క్విట్ ఇండియా ఉద్యమ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయం ముందు క్విట్ ఇండియా ఆనాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పిలిపించిన మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ క్విట్ ఇండియా కార్యక్రమాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1942లో మనకు పిలిపించారు. అదే ఆ కార్యక్రమాన్ని చిన్న పెద్ద ఎవరు లేకుండా యువకులు ఉద్యోగస్తులు అందరూ ఆ క్విట్ ఇండియా మన దేశ స్వాతంత్రం కొరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన పెద్ద పిలుపు క్విట్ ఇండియా. ఆ క్విట్ ఇండియాలో భాగంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు దేశ స్వాతంత్రంలో మన నాయకులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు మనం మీద చేసిన దుర్మార్గాలు ఫైరింగ్ అనుకోండి కొట్ట దేనికి వెరవక ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి దేశవ్యాప్తంగా గ్రామం నుండి పట్టణం వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొని చాలా పెద్ద ఎత్తున దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన ఆ మహనీయుని స్మరించుకోవడమే ఈరోజు క్విట్ ఇండియా ఏదైతే ఈ 9th రోజు మనం జరుపుకుంటున్నామో దేశవ్యాప్తంగా. అందులో భాగంగా ఈ సిరిసిల్ల రాజాన్న మా జిల్లా తరఫున మేము అందరం ఇప్పటికీ దేశ స్వాతంత్రం కొరకు ఇప్పుడు కూడా మనం కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. వాడు అమెరికా కూడా టారిఫ్లు వేసుకుంటా 50% వేసుకుంటా ఈ ప్రపంచంలో కూడా కొంచెం ఈరోజు కూడా వచ్చిన తర్వాత కూడా అటు భారత ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ మన ఇక్కడ తమిళనాడు నుండి ఢిల్లీ వరకు వీళ్ళు చేసిన ఈ యుద్ధ వాతావరణంలో ఎక్కడెక్కడో భారతదేశానికి ముడిపెట్టుకుంటూ ఇవాళ మన ప్రజలు ఎదుర్కొంటున్న అమెరికా ఏదైతే ట్రంప్ మనకు 50% మనకి టారిఫ్లు విధించుకుంటూ మన ప్రజలను మన వ్యాపారస్తులను ఇలా చేసుకుంటున్న ఒక పిచ్చి దాన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ట్రంప్ పోతున్నాడు. దాన్ని సమర్థవంతంగా మన దేశ ప్రజలందరూ సమైక్యంగా ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటూ ఆనాటి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్తామని మనం అందరం దేశ భద్రతకు దేశ స్వాతంత్రానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ రోజును మరొకసారి స్మరించుకుంటున్నాం. కేంద్ర హోం మినిస్టర్ అయిన బండి సంజయ్ కుమార్ దేశంలో ఎక్కడ ఉన్నా గానీ శని ఆదివారాలు స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడని స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ కూడా సమయం ఇచ్చి సమస్యల పట్ల స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపోయిన గోపి డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణ అనంతరం మాట్లాడిన తీరుపై సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు స్పందించి బండి సంజయ్కి ఇంటెలిజెన్స్ పనితనం తెలియదని ఏ విధంగా చెబుతున్నారని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని గోపి అన్నారు. కేటీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చేతిలో ఉంటే భార్య భర్తల సంభాషణ వినవచ్చని వారికి తెలియదని, అదే రకంగా సినీ హీరోయిన్లు వ్యాపారవేత్తల సీక్రెట్ తెలుసుకుని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేయాలని బండి సంజయ్ కు తెలియదన్నారు. ఆ రోజు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకుని నువ్వు ఏమేం చేశావో అనేది విషయాలన్నింటినీ ప్రభాకర్ రావు సీటు విచారణలో చెబుతున్నాడన్నారు. సిరిసిల్లను ప్లే గ్రౌండ్ గా వాడుకుని అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇసుక కాంట్రాక్టులు నీ అనునయులకు నీ కార్యకర్తలకు ఇచ్చామని కేటీఆర్ పై మండిపడ్డారు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు పంచడానికి భూములు లేవు, కానీ అధికారులకు చెప్పించి మీ కార్యకర్తలకు భూములు అప్పగించామన్నారు. 14 చెక్ డ్యాం కాంట్రాక్టులు, ఇక్కడ ఉన్న కొత్త చెరువు కాంట్రాక్టు మీ సామాజిక వర్గానికి ఇచ్చి ఆర్థిక వనరులుగా మార్చుకున్నామన్నారు. ప్రజా సమస్యని పరిష్కరించేందుకు సిరిసిల్లలో కేటీఆర్ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆడిపు రవీందర్, మ్యాన రాంప్రసాద్, పట్టణ బీజేపీ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్, శీలం రాజు తదితరులు ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక విషయానికి వస్తే నిన్నటి రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు
ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణకి బయటకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పినరో వాటికి గాను గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు చాలా స్పందించారు. ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు, అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదని చెప్పింది. వాస్తవమే కేటీ రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే పిల్ల మొగల సంభాషణ వినస్తుందని మాత్రం వారికి తెలియదు. అదే రకంగా సినీ హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు వినస్తుందని చెప్పి బండి సంజయ్ కుమార్ గారికి తెలియదు. అదే రకంగా వ్యాపారస్తుల సీక్రెట్ తెలుసుకొని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్కి తెలియదు. వాస్తవమే ఇంటెలిజెన్స్ని ఏ రకంగా వాడుకోవాలనే మాత్రం వారికి తెలియదు. మరి వారైతే ఒక క్రమశిక్షణ కలిగిన శిశుమంత్రి విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు. ఈరోజు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకొని నువ్వేమేం చేసినా అనే విషయాలన్నింటినీ విచారణలో మీ ప్రభాకర్ రావు, నువ్వైతే ఎవరినైతే పెట్టుకున్నావో విచారణకు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, మరి ఆయన అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఒక సిరిసిల్ల శాసనసభ్యులు అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఈరోజు సిరిసిల్ల శాసనసభ్యునిగా ఈసారి 20 నెలలు అవుతుంది ఎన్నికై. ఎన్నిసార్లు వచ్చి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో అది చెప్పాలి. ఫస్ట్ సిరిసిల్ల యొక్క ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావో చెప్పాలి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ను వాడుకొని పిల్ల మొగల సంభాషణ వింటావు, బ్లాక్మెయిల్ చేస్తావు, హీరోయిన్లను వాడుకుంటావు. అదే రకంగా వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు తీసుకుంటావు. సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా వాడుకుంటున్నావు నువ్వు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన నాటి నుండి సిరిసిల్లాల ఇసుక కాంట్రాక్టర్ని మీ కార్యకర్తలకే, ఇక్కడ బలహీన వర్గాలకు పంచడానికి భూములు ఉన్నాయి కానీ అధికారులకు చెప్పించి ప్రభుత్వ భూములన్నీ మీ కార్యకర్తలకు రాసిచ్చినారు. 14 చెక్ డ్యాంల కాంట్రాక్టర్లు మీ కార్యకర్తలకే. ఇక్కడున్న కొత్త చెరువు బండు మీ సామాజికం వాళ్ళకే. ఈరోజు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్గా చేసుకొని ఆర్థిక వనరులుగా వాడుకుంటూ ఆ రోజు ఉద్యమాన్ని వాడుకొని గద్దెనెక్కి ఇంటెలిజెన్స్ను వాడుకొని ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నావు. నువ్వు బండి సంజయ్ కుమార్ గారికి 48 గంటల వ్యవధి ఇవ్వడం కాదు, 48 గంటల లోపల సిరిసిల్లాలో ఉన్న క్యాంపు కార్యాలయంలోకి నువ్వు రావాలి. ఇక్కడున్న ప్రజలకు వాళ్ళ సమస్యలను చెప్పుకునే సమయాన్ని ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఫస్ట్ దానికి న్యాయం చేయి. వ్యాపారాల రీత్యా 20 నెలలకెళ్ళి అమెరికాలు తిరుగుడు, లండన్లకు తిరుగుడు, పెట్టుబడులు పెట్టుకుంటూ పైసలు సంపాదించుకుంటూ కాదు. ఈరోజు మీ నాయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని కట్టించారు. ఏనాడన్నా ఒక్కనాడు మీ క్యాంపు కార్యాలయంలో నువ్వు పన్నవని అడుగుతున్నాం. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సిరిసిల్ల ప్రజలు నిన్ను శాసనసభ్యునిగా ఎందుకు ఎన్నుకున్నారు, వారి యొక్క కార్యక్రమాలు వారు అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి నేను శాసనసభ్యునిగా ఎన్నుకున్నాను. ఫస్ట్ దానికి న్యాయం చేయండి. నీ శాసనసభ్యత్వానికి న్యాయం చేసి ఇక్కడున్న ప్రజల యొక్క బాగోగులు చూసుకో, ఇక్కడ ఎలాంటి తిప్పలు పడుతున్నారు చూసుకో. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నువ్వు స్థానికుని కాదు కనుక చుట్టచూపుగా వస్తున్నావు. వారానికి ఒక్కసారో 2 సార్లనో నువ్వు ఇక్కడ ప్రజలకు సమయించే పరిస్థితి లేదు. ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా కానీ బండి సంజయ్ కుమార్ గారు దేశంలో ఎక్కడున్నా కానీ శనివారం ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఎంతమంది ప్రజలు వచ్చినా వాళ్ళ కష్టాలను నష్టాలను వింటూ తగిన సాయం చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు అది నేర్చుకో. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు శాసన సభలో ఏదైతే నిన్ను అభ్యర్థిగా పెట్టుకొని ఇక్కడ ఎంచుకున్నారో దానికి న్యాయం చేసి క్యాంపు కార్యాలయంలో నువ్వు రావాలా. వారానికి 2 సార్లు, ఆ 2 రోజులు ప్రజలకు సమయం ఇవ్వాలా. వాళ్ళ సమస్యల పట్ల నువ్వు స్పందించాలి, ఆ పరిష్కరించడం కోసం నువ్వు స్పందించాలి. లేకపోతే రానున్న రోజుల్లో నువ్వు ఇదే రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్ల బ్రిడ్జ్ కూడా దాటనేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. రాజన్న ఆలయ క్షేత్రంలో యజ్ఞోపేత ధారణ కార్యక్రమం వేద మంత్రోచ్చరణ నడుమ దేదీప్యమానంగా కొనసాగింది. నూలు పౌర్ణమి పురస్కరించుకుని యజ్ఞాలు నిర్వహించారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు రాజన్న ఆలయంలో ఋగ్వేద యజుర్వేద కార్యక్రమాలు నిర్వహించినట్లు వేద బ్రాహ్మణులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శాస్త్రోక్తంగా యజ్ఞోపేత ధారణం చేసుకోవడం పరిపాటుగా వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారులు వేద బ్రాహ్మణులు యజ్ఞోపేత ధారణ చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకల్లాడింది. పరిశిష్టైర్తే వమన్మభిః అత్తేదక్షైరే పునాహిమా అత్తేదక్ష
कर्मणि సిరిసిల్ల పట్టణంలో మార్కండే శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పద్మశాలలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నూలు పౌర్ణమి సందర్భంగా పద్మశాలల శోభయాత్ర ఉత్సాహంగా కదిలింది. మార్కండే ఆలయం నుండి ప్రారంభమైన యాత్ర పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్ వద్దకు కొనసాగింది. జై మార్కండేయ, జై జై మార్కండేయ అంటూ నినాదాలు చేస్తూ పద్మశాలి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక అలంకరణ నడుమ కొలువైన మార్కండేయుడు భక్తులకు దర్శనమిచ్చారు. నేతన్న చౌక్ వద్ద నృత్యాలు చేస్తూ పద్మశాలి కుల బాంధవులు సందడి చేశారు. జై పద్మశాలి. ఈరోజు నూలు పౌర్ణమి సందర్భంగా విచ్చేసినటువంటి విశేష అతిథులు మన విప్పు గారైనటువంటి ఆది శ్రీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి మన నాగుల సత్యనారాయణ గారికి మరి వివిధ హోదాలో ఉన్నటువంటి మన ప్రముఖులందరికీ పెద్ద పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి మన కుల బాంధవులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఎంతో శుభదినం. మన పద్మశాలకు అతీతమైన నూలు పౌర్ణమి అంటే మనము మార్కండేయ జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని, ఈరోజు నూలు పౌర్ణమి సందర్భంగా మరొక కార్యక్రమం చేసుకుంటూ మన పద్మశాల ఐక్యత కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్న సందర్భంగా మనకు ఇచ్చేటువంటి అన్నగారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఆదరణ అందరూ కూడా అందించి మాకు ఉన్నత శిఖరాలకు అందించాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మేము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. అందులో మీ తోడు ఉండి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై మార్కండేయ. సిరిసిల్ల పట్టణంలో అంగరంగ వైభవంగా పద్మశాలి కుల బాంధవులు నూలు పౌర్ణమి పండుగ పర్వదిన సందర్భంగా ఇదే రోజు అన్నా చెల్లెల అనుబంధం, అన్యోన్య బంధాన్ని పెంపొందించేటువంటి రాఖీ పండుగ కూడా జరుగుతున్న సందర్భం. ఈరోజు ఉదయం నుంచే వేకువజాము నుంచే మార్కండేయ స్వామి సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. నూలు పూలు పంటలు జంజీరాల పండుగ కూడా అనేటువంటి సందర్భం పద్మశాలి కులసాదరు సోదరులందరూ కూడా ఆ మార్కండేయుని ఆరాధన దైవంగా దేవుడిగా భావిస్తూ ఈరోజు యజ్ఞోపవీతాన్ని కూడా జావింపజేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఓ భక్తి శ్రద్ధలతో, భక్తి భావంతో ఈ సంవత్సరం అంతా కూడా నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, మా తోడు ఉండే మా పద్మశాలి కుల బాంధవులందరికీ, ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా మంచి జరుగు తండ్రి అని మార్కండేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు, యాగాలు చేసి సాయంత్రం వేళ సిరిసిల్ల మండలంలో శోభయాత్ర చక్కటి కనువిందులు చేసేటువంటి కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా భక్తి భావంతో, భక్తి పారవేశంతో ఈ శోభయాత్రలో పాల్గొని ఆ మార్కండేయ స్వామికి వేడుకోలు అందరూ బాగుండాలని చెప్పి కోరే కార్యక్రమంతో పాటు తమ కుల వృత్తి అయినటువంటి రైతులు కూడా పండుగను బ్రహ్మాండంగా జరుపుకునే తొలినాళ్ళు, అదేవిధంగా నేతన్నలు కూడా
మేము వేసే ఈ నూలు, దాని ద్వారా తయారైనటువంటి వస్త్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థికంగా ఎదగడానికి, ఈ వస్త్రం తయారైన తర్వాత త్వరితగతిన అమ్ముడుపోయే విధంగా కూడా ఆర్థికంగా ఎదగడానికి మరి చల్లగా చూరుతారని చెప్పినటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటూ, ప్రధానంగా నేను చూస్తూ ఉన్న ముందు డీజే, ఆ తర్వాత నేత కార్మికుడు మగ్గాన్ని నేస్తూ ఆ వస్త్రాన్ని తయారు చేస్తూ ఇది మా వృత్తి అని చెప్పి గర్వంగా చెప్పడంతో పాటు ఈరోజు నూలు పోరు సందర్భంగా నేసినటువంటి ఆ వస్త్రాన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మనకు ఆదర్శమూర్తులు చూసేటువంటి వారికి బహుమతిగా సమర్పిస్తూ ఓ వెంకటేశ్వర ఆలయ స్వామివారికి కూడా మార్కండేయ స్వామి కూడా సమర్పించే కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోవడం అనేది ఆనందదాయకం, శుభదాయకం అనే సందర్భంగా మీకున్నటువంటి పద్మశాలి కుల బంధువులందరూ కూడా చెప్తూ, ఈ పండుగ పర్వదిన సందర్భంగా, ఈ నూలు పౌర్ణమి పండుగ పర్వదిన సందర్భంగా, రాఖీ పౌర్ణమి కూడా పిలుచుకునే సందర్భంగా మీ అందరికీ కూడా నేను నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ, సిరిసిల్ల పట్టణంలోని జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మీరు ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయత అనురాగంతోటి ముందుకు పోయే విధంగా అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు భరోసానిచ్చే విధంగా, నేతలకు ముందుకు పోయే విధంగా కృషి చేయాలని చెప్పండి. సత్యం గారు మాట్లాడుతూ ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పిన మాట, ఒడిదుడుకులు రాకుండా చూడమని ఈరోజు మార్కండేయ స్వామి వేడుకుంటుంది. మీ ప్రభుత్వం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీకు అండగా నిలబడడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. నేను స్వయంగా కళ్ళారా చూశాను. రాబో రోజుల్లో కూడా మీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము సైతం మీ అభివృద్ధి కోసం ఇక్కడ పరిశ్రమ నిలబడాలని, పరిశ్రమ కొంత పుంతలు తొక్కుతూ ముందుకు సాగాలని చెప్పని, ఆ క్రమంలో మార్కండేయ స్వామి ఆశీస్సుతో పాటు మా సహకారం కూడా తప్పనిసరిగా ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నూలు పౌర్ణమి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో మా వైపు నుంచి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తు అంతా మంచిగా జరుగుతుంది, ఆశాజనకంగా ఉంటుంది, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేద ముందుకు సాగుతున్న భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, మరోసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షల సందర్భంగా తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి పట్టణ కమిటీ, ఏదైతే మీరు పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు హడక్ కమిటీగా ఉన్న సందర్భంలో నాకు ఆహ్వానం మీ ద్వారా వచ్చిన సందర్భంలో రావడం జరిగింది. వారందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ, ఇప్పటివరకు మీ వేమరావుకి శాసనసభ్యుడిగా గెలిచినప్పటికీ ఈ ప్రాంతంలో సమస్యలపైన మీరు నా దృష్టికి తీసుకురాగానే ప్రతి సమస్యలు అటెండ్ అవుతూ ఈ విధంగా మీ మధ్యలో ఉంటున్నాను. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన, ప్రధానంగా మన నేతలకు సంబంధించినటువంటి సమస్యలపైన ఏమున్నా తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మీ మధ్యలో ఒక బిడ్డగా, ఈసీ బిడ్డగా మీ మధ్యలో ఒక సోదరుగా ఉంటానని మాట సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరు పేరున అందరికీ నా నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూలు పౌర్ణమి సందర్భంగా మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, సామూహిక జంధ్యాధారణ కార్యక్రమం. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. సిరిసిల్లలో కేటీఆర్ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీజేపీ పార్టీ నాయకులు. రాజన్న ఆలయ క్షేత్రంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం. మార్కండేయ శోభయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.